సంతానంతో సంబంధం అంతా త్యజించి రొమ్మల బూతును ముక్కు మూసుకుని చేసేది మాత్రమే ఆధ్యాత్మికత అని అనుకుంటే నువ్వు పొరబడుతున్నావు అని చెప్పాడు. అట్లా కాదు, యుద్ధ రంగాల్లో ఉన్నా సరే ఆ క్షణంలో నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ భావం ఎలా ఉండాలో అది సరిగా ఉంటే యుద్ధం కూడా యోగమే. లేకపోయినా తెచ్చే ముక్కు ముచ్చుకుని అడవిలో కూతున్నా యజ్ఞ దాన తపస్ కర్మలు ఈ 4 చేసినా కూడా ఇది యోగం కాకుండా పోతాయి అని చెప్పాడు. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి కొత్త నిర్వచనం. ఉదాహరణకు భారతం రాయబడినటువంటి కాలంలో పండితుల మధ్య 2 రకాల విచికిత్స ఉండే. మోక్షం అనేది కర్మ చేస్తున్నంతసేపు మోక్షం కలగదు. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది కనుక, ఆ కర్మఫలం బంధిస్తుంది కనుక మనిషికి మోక్షానికి ఆటంకము. కాబట్టి కర్మలు మొత్తం విడిచిపెట్టు అని కొంతమంది సన్యాసమే ప్రధానము అని చెప్తూ వచ్చారు. కొంతమంది అట్లా కాదు, మీమాంసా శాస్త్రం అవన్నీ కూడా కర్మే భగవంతుడు అని చెప్పున్నాయి. విష్ణు సహస్రనామాలలో కూడా భగవంతుని కర్మగా కీర్తించారు. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి ఆచారకాండ ఏదైతే ఉందో ఆ మొత్తం యథావిధిగా చేస్తే మాత్రమే ముక్తి, లేకపోతే లేదు అని చెబుతున్నారు. దాని గురించి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ రెండూను వేరు అనుకునేటువంటి వాళ్ళు బాలురు, నేను చెప్తున్నాను పట్టు అసలు విషయం అని మళ్ళా కొత్తగా చెప్పాడు. అంటే తాను మొదట వివస్వంతుడికి తాను బోధించినప్పుడు ఏ సత్యమైతే చెప్పాడో అది కాలగతిలో మరుగుపడిపోవడం చేత ఈ రకమైనటువంటి 2 రకాల అభిప్రాయాలు జనంలో ఏర్పడ్డాయి, పండితులలో. ఆ ఇద్దరు పొరపాటు పడ్డారు. ఆ రెంటికి మధ్య మార్గంలో ఉన్నది అసలైనటువంటి ఆధ్యాత్మికత అని చెప్పాడు. కర్మలు మాత్రం విధిగా చేసి తీరవలసిందే. యజ్ఞము, దానము, తపత్తు, కర్మ అనేవి 4 కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు, చేసి తీరవలసిందే అన్నా. కాకపోతే వాటి వల్ల వచ్చేటువంటి ఫలం మీద ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి అన్న. అది ఆయన ఇచ్చిన నిర్వచనం. ఆ యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అన్నప్పుడు ఈ కర్మ అనేటువంటి పదానికి స్వధర్మము అని అర్థం చెప్పాడు. అంటే తన గుణాన్ని కర్మను అనుసరించి ఏ విధమైనటువంటి కర్మ చేయమని భగవంతుడు ఆదేశించాడో ఆ రకమైనటువంటి కర్మను అని అర్థం. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటన్నమాట, ప్రపంచంతో సంబంధం అంతా వదులుకుని ఒక మూల కూర్చుని అడవిలో కూర్చుని చేసేటువంటి కాదు సాధన అంటే. అట్లా అడవిలో కూర్చొని చేసేది కాదు యోగం అంటే. జీవించడం తెలిస్తే జీవితమే యోగం, తెలియకపోతే అడవిలో కూర్చుని కుటీరంలో కూర్చుని చేసే యోగాభ్యాసం కూడా ఒక సంసారమే, తేడా ఏమీ లేదు. వీడు ఇక్కడ ఉద్యోగం చేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాడితో పారమార్థికమైనటువంటి ధనాన్ని సంపాదించాలని చూస్తున్నాడు. వీడికి కర్మఫలం ఉంటుంది, వాడికి కర్మఫలం ఉంటుంది. వీడికి జ్ఞానం రాదు, వాడికి జ్ఞానం రాదు. జ్ఞానం రావాలంటే యోగం ఒక్కటే పద్ధతి. యోగం అంటే ఇక్కడ యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నా సరే, మన సంసారాల్లో మనం ఉంటూ మన కర్తవ్యం మనం నిర్వహించుకుంటూ అయినా సరే, అది నిర్వహించడం ఎలాగో తెలుసుకోవటమే యోగము. అది తెలిసిన వాడు తరిస్తాడు, తెలియని వాడు తరించాడు అని చెబుతున్నారు. కాబట్టి జీవితం యొక్క రహస్యం ఆధ్యాత్మికత. జీవితం ఎలాగో కనుక తెలిస్తే, పారకంలో చెప్పినట్టు ధర్మవ్యాధుడు కూడా మహాధర్మం ఎరిగిన వాడే. అది కనుక తెలియకపోతే ధర్మరాజు కూడా వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి నిర్వచనం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవిత రహస్యము అన్నప్పుడు ముందు జీవిత రహస్యం ఆధ్యాత్మికత అని మొదట అర్థం చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక జీవిత రహస్యం ఏమిటో మరొక్కసారి గుర్తు చేసుకుంటాం. ఇందాక మొదట ఇస్తున్న ప్రశ్న ఉన్నది, ఈ భగవంతుని పూజించడము చేసినా చేయకున్నా ఇద్దరికీ కూడా కష్టాలు, సుఖాలు, మరణము, రోగము, అనారోగ్యము అనేవి అందరికీ సమానంగా ఉన్నాయి కదా, ఏమిటి తేడా అని అడిగితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నిర్వచనమే సమాధానం దానికి. ఏ పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా, స్థిరంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాడు యోగి అయినవాడు. ఏ పరిస్థితుల్లోనూ సుఖము, సంతోషం లేకుండా ఉంటాడు యోగి కానివాడు. ఇది తేడా. ఎట్లాగా సదరంగా స్నేహితులు ఇద్దరు కలుపుతున్నారు చిరకాలం తర్వాత. ఆ ఇద్దరు స్నేహితులు కాలక్షేపానికి సదరంగం ఆడుకుందామన్నారు. ఆ తదరంగం ఆడేటప్పుడు ఎవడి సామర్థ్యాన్ని వాడు సంపూర్ణంగా ఉపయోగించి ఆడతారు. ఎట్లాగైనా సరే అవతల వాడు ఆటను కట్టించాలనే ప్రయత్నం చేస్తాడు, వాడు ఎట్లాగైనా సరే వీడి ఆటను కట్టించాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వెనకాల ఒకరి మీద ఒకరికి క్రూరత్వం ఏమీ లేదు, శత్రుత్వం ఏమీ లేదు. కానీ వాళ్ళ రాజులు, వాళ్ళ భటులు, వాడిద్దరిని నడిపించే వాళ్ళ మనస్సులు శత్రువులు పోరాడుకున్నట్టు పోరాడుకుంటాయి.
ఎందుకంటే ఆ రాజు యొక్క ఓటమి ఆ వ్యక్తి యొక్క ఓటమి, ఆ రాజు యొక్క గెలుపు ఆ వ్యక్తి యొక్క గెలుపు. అందుకని ఆ రాజును నేను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నా స్నేహితుడిని ఓడించాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నా రాజును అతను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను ఓడించాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. బద్ధశత్రువులైన ఇద్దరు రాజులు పోరాడుకున్నట్టే అది సన్నివేశం. అయినా కానీ ఆట ఎవరిది కట్టినా సరే ఇద్దరు మళ్ళీ సంతోషంగా భుజం మీద చేతులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కాఫీదాయి. అది అందులో విశేషం. అంతా కాకుండా జీవితంలో ఏమవుతుంది, నలుగురం కలిసి ఓ చోటికి వెడితే వాడిని ముందు కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టకపోతే నాకు బాధ, నన్ను ముందు కూర్చోబెట్టి తర్వాత వారిని కూర్చోబెడితే వారికి బాధ. ఏమిటి రాజ్యాల దాకా అక్కర్లే, ఒక పెళ్లికి వెళితే వాళ్ళు మనకి సత్కారం సరిగా చేయలేదని బాధ. అంటే ఏమిటన్నమాట, మనం దుఃఖపడటానికి రాజ్యాలు పోనక్కర్లే. మనం అందరం పెద్దలంగా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మొదట ఆయనకి ఇచ్చి చివరికి నాకు ఇస్తే చాలన్నమాట. నన్ను తక్కువ చేశారు ఆయన ఎక్కువ చేశారు అని ప్రశ్న వస్తుంది. అందుకని యోగసూత్రం తెలిసినటువంటి వాడికి జీవితంలో కర్తవ్యం అంతా కూడా ఆ తదరంగపు ఆటలాగానే ఉంటుంది. ఇది గమనించుకోవాల్సిన విషయం. భారతం మొత్తం కూడా పురాణాలన్నీ అన్నిటి యొక్క రహస్యం కూడా ఇదేనని మనం గమనించుకోవాలి. యుద్ధం జరగబోతుంది. ఆ సమయంలో కౌరవులు వస్తే అదే కృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు, పాండవులు వస్తే ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళతోనూ ఆప్యాయంగానే మాట్లాడుతున్నాడు, వీళ్ళతోనూ ఆప్యాయంగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళు మనసు విప్పి తమ భావం చెబుతున్నారు, వీళ్ళు తమ మనసు విప్పి తన భావం చెబుతున్నారు. మీ ఇద్దరిలో ఎవరు ఏది కావాలంటే అది కోరుకోండి అని ఇద్దరికి సమానంగా అవకాశం ఇచ్చాడు. వాళ్ళు తేనె కోరుకున్నారు, వీళ్ళు కృష్ణుని కోరుకున్నారు. అది వాళ్ళు కోరుకోవటంలోనే తేడా. పాండవులు కనుక తేనెను కోరుకుంటే సేనలు ఇచ్చి ఉండేవాడు, కౌరవులు కనుక తను కోరుకుంటే తన కౌరవులు వచ్చి ఉండేవాడు. వాడు కోరుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ కాను మాత్రం ఇద్దరిని సమంగా త్రాసులో పెట్టి ఇద్దరికీ అవకాశం ముందే ఇచ్చారు. తాను మాత్రం సమత్వాన్ని ఎక్కడ చెరగొట్టలేదు. పాండవ పక్షపాతి అంటారు. ధర్మాన్ని వాళ్ళు అనుసరించారు కనుక పక్షపాతి అయినట్టు కనపడింది. ఆయన్ని సరిగా వాడుకోగలిగారు కనుక పక్షపాతి అయినట్టు మనకు అనిపిస్తుంది. అదే కనుక కౌరవులు కోరుకుని ఉంటే కృష్ణుని ఏమై ఉండరో. ఆ అవకాశాన్ని మాత్రం ఆయన తమంగానే ఇచ్చాడు ఇద్దరికి. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. పాండవులను కూడా అతను నడిపించడం కోసం ప్రయత్నం చేశాడు. యుద్ధరంగానికి వచ్చేటప్పుడు ఎంత పట్టుదలతో వచ్చారు. ద్రౌపదిని ఆ విధంగా పరాధూయించినటువంటి వాడిని వీళ్ళందరినీ చంపాలని చెప్పి వారు చేసిన ప్రతిజ్ఞలతోటి రక్తం ఉడిగిపోతూ వచ్చారు. అందుకని అర్జునుడితో చెప్పాడు, ద్వేషంతో నువ్వు యుద్ధం చేస్తే ఒక రకంగా పతనం అవుతావు. అట్లా కాక వచ్చినవాడు నా తాతలు తండ్రులు కాబట్టి వీళ్ళని చంపేదెట్టా అని వెనక్కి అడిగేస్తే ఇంకో రకంగా నరకానికి పోతావు. రెండు విధాలను తిడతావా? మా భార్యను పరాభవించారు కాబట్టి మేము చంపుతామన్నావు, నువ్వు ద్వేషం కోసం వచ్చావే, అట్టయినా నరకానికి పోతావు. అట్లా కాకపోతే వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళు చచ్చిపోయాక నాకేమిటి అని నేను మానేస్తానవే, నువ్వు మానేస్తానది తప్పే, నువ్వు యుద్ధం చేస్తానది తప్పే, చేస్తాననేది తప్పే. మానేస్తామనడం కారణం అట్టా ఉండకూడదు, యుద్ధం చేస్తామంటే కారణం అట్టాగా ఉండకూడదు. ధర్మమా అధర్మమా అనే ప్రసక్తి మీద యుద్ధం చేయటమే నీ ధర్మం. అంతేగాని మమకారం కోసం మానుకోవటము కాదు, ద్వేషం కోసం చంపటము కాదు. అందుకని ఆ ద్వేషంలోంచి వాడి మనసును విడదీశాడు, ఈ మమకారంలోంచి వాడి భావాన్ని యువతలు తీశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆదేశాన్ని స్వధర్మంగా పాటించడం అనేటువంటి గురువాజ్ఞ పాలనగా మాత్రమే యుద్ధం చేయించాడు అతని చేత. అంటే అసలైన విషయం దగ్గరికి ఇప్పుడు వచ్చాం. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీత అంతా కూడా మనకు జీవిత రహస్యము, ఆధ్యాత్మిక జీవిత రహస్యము కూడా. అది ఉపనిషత్తుల కారమట, సూత్రాల కారమట, వేదాల కారమట. అందుకని అందులో మనకు కావాల్సిన విషయం అంతా ఉన్నది. అయితే ఈ భగవద్గీత కొన్ని శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా మన దేశంలో అధ్యయనం చేయబడుతోంది. గీతా జ్ఞాన యజ్ఞాలుగా దేశం అంతటా కూడా ప్రచారం చేయబడుతోంది. వచ్చిన బాధ ఏమిటంటే విన్నంతసేపు మనస్సుకి చాలా బాగుంటుంది, కానీ తర్వాత వెళ్ళాక జీవితంలోకి ఎమడదు. అది మనందరికీ తెలిసిన విషయమే. భగవద్గీత చదువుతున్నంతసేపు మనసు పరిశుద్ధంగా ఉంటుంది, వింటున్నంతసేపు చాలా బాగుంటుంది, ప్రసంగం చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా దూరం నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటారు. ఈ సంఖలో బిందె నెత్తి మీద 2-3 బిందెలు వరసగా పెట్టుకుంటారు. చాలా దూరం పోయి తెచ్చుకోవాలి వాళ్ళు. అట్లా తెచ్చుకునేటప్పుడు ఈ 3-4 తల్లులు కలిసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తారు. వాళ్ళు లోకాభిరామాయణం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే నెత్తి మీద ఆ బిందెల మీద తొలగిపోకుండా దృష్టి వాటి మీద అలాగే ఉంటుంది.
కాబట్టి చూసావయ్యా, ఆ పల్లెపడుతులు ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నా కానీ ఆ బిందెలు పడిపోకుండా దృష్టి వారికి ఎట్ట అయితే ఉందో అత పరమాత్మ మీద మీ దృష్టి ఉన్నంతసేపు మీరు ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టుకున్నా ఏం పర్వాలేదు అన్నారు. ఆ ఉదాహరణ కూడా చాలా చక్కగా ఉంది. కానీ మన సమస్య ఏమిటంటే 4 బిందెలు కాదు కదా, ఒక్క బిందెడు పరమాత్మను అనుకున్నా ఇటు నుంచి అది పక్కకు బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. కాబట్టి ఆ పరమాత్మ మీద ధ్యాస అనేటువంటి బిందెల మీద మన మనస్సు నిలవడం ఎట్లా అనే ప్రశ్న అట్లాగే ఉంది. సమాధానం చెప్పినట్టే ఉంది, కానీ పిడికిల్లో ఇవ్వలేదు. అతడే భగవద్గీత బోధ జరుగుతూనే ఉన్నది, ఎక్కడ వస్తుందో తేడా తెలియటం లేదు. దాన్ని షిరిడి సాయినాథుడు మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంతలో చరిత్రలో దాన్ని మొట్టమొదటిసారి ఆదేశించారు. ఆయన ఆదేశించిన సంగతి మనం గమనించాక ఓహో మన వెనకటి ఋషులు కూడా చెప్పారు అని ఇప్పుడు గుర్తొస్తుంది. మళ్ళా అంతకుముందు మనకు తెలుసు, కానీ తెలిసిన సంగతి మనకు తెలియకుండా పోయింది. తావంచి భద్రంగా దాచుకున్నాం, కానీ ఎంత భద్రంగా దాచుకున్నాం అంటే మనకే కనపడకుండా ఉంది. జాగ్రత్తగా దాచుకున్నాం. ఏమిటి ఉపయోగం? ఎక్కడ వారేస్తావురా అన్నారు వాళ్ళ నాన్న పాపం వచ్చి. నేను పారేలేదు నాయన, జాగ్రత్తగా దాచిపెట్టాను. ఎంత జాగ్రత్తగా? తనకు కూడా కనపడకుండా ఉంది అంత జాగ్రత్తగా. అదే పోవటం అంటే. అయితే నిజంగా పోలేదు కాబట్టి ఒడే భయాంతో పెట్టావు కదరా అన్నప్పుడు అవునవును అంటాడు. అట్లాగే మనకు ఋషులు చెప్పారు, విన్నాము, కానీ ఎక్కడా మనసుకి హత్తుకోలే. మన మనసుకి గుర్తుండి ఉపయోగపడినంతగా దాన్ని లోపల దాచిపెట్టేశాము. అందుకని మళ్ళీ మనకు జ్ఞాపకం చేయాల్సినటువంటి వాడు సాయినాథుడు మనకు జ్ఞాపకం చేశారు. అది ఎట్లాగంటే, సాయినాథుడికి నానాసాహెబ్ చందోర్కర్ అనే 2 భక్తులు ఉండేవారు. ఆ భక్తుడు భగవద్గీతను శంకర రామానుజ మధ్వభాష్యాలతో క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఎంత బాగా చదువుకున్నాడంటే పెద్ద పెద్ద పండితులు కూడా అతని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే వినేవారు. అందుకని అందరిలో అతనికి మంచి గౌరవం ఉండేది. కానీ సాయినాథుడికి మాత్రం ఈ గౌరవాలు మర్యాదలు ఏం సరిపడేవి కావు. మనసులో మానవ స్వభావం సహజమైనటువంటి చిన్న బలహీనమైన ఆలోచన వస్తే ఎంతమంది అయినా సరే ఆ మనిషిని పట్టుకుని కొట్టి తిట్టేశావు. అందుకని ఆయనకు ఒక దంకు ఉండేది. నలుగురిలో పట్టుకుని ఎప్పుడన్నా కొడతాడేమో, ఆయన సాన్నిధ్యంలో ఎప్పుడన్నా మన మనసులో బలహీనమైన ఆలోచన వస్తుందేమో అని రాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడేవాడు. అట్లా పడుతూ ఒకసారి సాయినాథుడికి మధ్యాహ్నం పూట కాళ్ళు విసుగుతున్నాడు. మనకునేమో భగవద్గీత శ్లోకాలను వల్లిస్తున్నాడు. చాలాసేపు వాడు మనసులో వల్లించుకున్నంతసేపు బాబా మాట్లాడాడు. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి తద్విద్య ప్రతిభాతేన పరిప్రశ్నేన చేయవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాన స్తబ్దర్శన అనే శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిట్రా మనసులో గొణుగుతున్నావు అన్న. అప్పట్లో ఆ నాన్న సాహెబ్ ఉద్దేశం, షిరిడి సాయినాథుడు ముసల్మాన్ మాత్రమే, ఇది సంస్కృతం రాదు అని. అందుకని అన్నాడు, ఇది సంస్కృతం గ్రంథం లేవయ్యా అన్నారు. ఏం గ్రంథం అంటే భగవద్గీత అన్నారు. అటైతే ఏదో భగవంతుడి గురించి ఇలాగా ఉన్నది ఈ విషయం, కాబట్టి భగవంతుడి గురించే కనుక నాకు తెలియకపోతే ఏమి నువ్వు చదివి చెప్పచ్చు కదా. అప్పుడు వాడు ఆ శ్లోకం చదివాడు, దాని తాత్పర్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? బ్రహ్మజ్ఞానాన్ని వెళ్ళేటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళవలసింది, వాళ్ళని శరణు పొందవలసింది, తిరిగి తిరిగి ప్రశ్నించవలసింది, వాళ్ళకి హృదయపూర్వకంగా లద్ద లేకుండా సేవ చేయవలసింది, అప్పుడు వాళ్ళు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడయ్యా అన్న. అంటే బాబా అన్నారు, అట్ట తాలదు, నాకు శ్లోకం చెప్పి పదవిభాగం చేసి అన్వయం చేసి చెప్పన్నారు. అన్నాక అతను పదవిభాగం చేసి చెప్పడం మొదలుపెట్టినప్పుడు బాబా అతన్ని ప్రశ్న వేయటం మొదలెట్టారు. ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక ఒకచోట నిలబడిపోయి, ఏమోనయ్యా నాకు తెలియదు, నేను చెప్పినంత వరకు మాత్రమే నేను చెప్పిన వ్యాఖ్యానాల్లో ఉంది అన్నారు. చివరికి బాబా ఏం చేశారు, ఆ శ్లోకాన్ని కొంచెం ఎందుకు మార్పుగా చదవకూడదు అన్నారు. ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాలుగా భగవద్గీతలో శ్లోకాన్ని మార్చి చదువుకుంటే ఏమి అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. సాయినాథుడు మొట్టమొదటిసారిగా అన్నారు, ఆ ప్రశ్నను కొంచెం మార్చి చదువుకుంటే ఏమి అని. ఏమిటి ఎట్లాగా అంటే, ఉపదేక్షంతితే జ్ఞానం అనే బదులు ఉపదేక్షంతితే అజ్ఞానం అని చదువుకోరా, వాళ్ళు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని చదువుకోమన్నారు. అది ఎట్లా సరిపోతుందయ్యా అంటే అప్పుడు ఆయన అర్థాన్ని వివరించి చెప్పారు. ఏమని చెప్పారు? బ్రహ్మజ్ఞానము లేక పరమాత్మ సాక్షాత్కారము అనేది కేవలం అనుభవంతో మాత్రమే తెలిసే విషయం, మాటలతో చెప్పేది కాదు, వాక్కుకు మనస్సుకు అందంది అని ఋషులు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి గురువు వాక్కు రూపంలో చెప్పేటువంటి సమాధానం ఉన్నదే అది అనుభవం కాదు, కాబట్టి అది కూడా అజ్ఞానమే, అది సాత్వికమైన అజ్ఞానము. మనలో పుట్టుకతో వచ్చినటువంటి అజ్ఞానం ఉన్నదే అది రాజసికము, తామసికము. మసిపట్టిన గిన్నెకు వంట చేయటం వల్ల గిన్నెకు పాత్రకు మసిపడుతుంది.
ఆ మసిని ఏం చేస్తామో కొంచెం మట్టి పెట్టి తోమేస్తాం. ఈ మట్టి ఏం చేస్తుంది, దానికి అంతకుముందు ఉన్న మసిని కాస్త తొలగించేస్తుంది. అట్లాగే ఆత్మ అనేది కూడా పరమాత్మ స్వరూపమే, జ్ఞానస్వరూపమే. కాకపోతే అజ్ఞానం అనేటువంటి మతి ఆ పాత్రకు పైన పట్టింది. అప్పుడు గురువు యొక్క బోధాన పడేటువంటి మట్టి పెట్టి దాన్ని రుద్దుతాము. ఆ మట్టి మురికిని కాస్త పోగొట్టేటప్పటికీ దాన్ని కిందకు ఉండవలసిన మెరుపు బయటికి ప్రకటమవుతుంది. కనుక గురువు నోట చేసే ఉపదేశం కూడా అజ్ఞానమేను అని చెప్పారు. ఆ అర్థం ఎట్లా ఉన్నా భగవద్గీతలో ఆ శ్లోకాన్ని మాత్రమే సాయినాథులు ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు అనేది మనం గమనించాల్సిన విషయం. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం దగ్గరికి వచ్చిన దాకా ఎందుకు కూడుకుని ఆ శ్లోకం దగ్గర మాత్రమే వాడిని అడిగాడు అనేది మనం గమనించుకోవాలి. ఏం చెప్తున్నారు అన్నమాట సాయినాథులు? ఒరే, శతాబ్దాలుగా భగవద్గీత ఎంతమంది చెప్తూ ఉన్నా, ఎంతసార్లు మీరు వింటూ ఉన్నా కూడా మీకు కొంచెం కూడా హత్తుకోకుండా ఆచరణలోకి ఎందుకు రావటం లేదో, నూనె రాసుకున్న ఒట్టి మీద నీరు వలె ఒక్క చుక్క కూడా ఒంటికి అంటుకోకుండా కిందకెందుకు దారిపోతున్నదో దాన్ని తెలిపే శ్లోకం అదిరా. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించుకోలేదు కనుక భగవద్గీత వ్యర్థమవుతోంది. ఆ ఒక్కటి గుర్తించుకుంటే తక్కిన భగవద్గీత మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ ఒక్కటి అర్థం చేసుకోకపోతే తక్కింది మీకు అర్థమయ్యే ప్రశ్నే లేదు అని అర్థం. ఆ శ్లోకం ఏం చెబుతోంది? పరమాత్మ స్వరూపి అయినటువంటి గురువుని ఆశ్రయించు అని చెబుతాను. భగవద్గీతలో కృష్ణుడు, నేను చెప్పిన భగవద్గీత నీకు తాళ్ళేవోయ్, దీంతో నన్ను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని చెప్పలే. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. కృష్ణ పరమాత్మ నేను చేసిన భగవద్గీత ఉపదేశం చాలు, దీంతోనే నువ్వు ముక్తి పొందుతావు అని చెప్పలే. పైగా ఈ శ్లోకంలో ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములను నువ్వు వెళ్ళి ఆశ్రయించాలి అని చూస్తున్నాడు. తాను చెప్పిన భగవద్గీతతోనే కనుక వాడు ముక్తి చెందడం సరిపోయేటట్టయితే ఈ శ్లోకం ఎందుకు చెప్పినట్టు? నా దగ్గరికి వస్తే మీ డబ్బులు ఇవ్వకపోతాయని మీరు అనుకున్నప్పుడు నేను ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్పాను అనుకోండి, ఎందుకు చెప్పినట్టు? వారి దగ్గరికి వెళ్తాం అవసరం కాబట్టే. అట్లాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బ్రహ్మవేత్తలైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళవలసింది, వాళ్ళకి శరణాగతి పొందవలసింది, వాళ్ళని ప్రశ్న తిరిగి అడగవలసింది, వాళ్ళను సేవించవలసింది, వాళ్ళు మీకు జ్ఞానం కలిగేలా చేస్తారు అని ఆ శ్లోకం చెప్పటంలో పరమాత్మ స్వరూపమైనటువంటి గురువుని ఆశ్రయించండి అని చెబుతున్నాడు. అది ఆధ్యాత్మిక జీవిత రహస్యము అని వాళ్ళ ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని మరిచిపోయిన తర్వాత ఎంతటి పండితుడైనా సరే ఎందుకు పనికిరాడు అనే సంగతి నా జీవితంలో నేను చూచినటువంటి ఉదాహరణను మీ ముందు మనవి చేసి తర్వాత విషయం కొద్దిగా చెప్తాను. ఒకప్పుడు నా దగ్గర 2 ప్రశ్నలు ఉండేవి. ఆ 2 ప్రశ్నలకు సమాధానం పడితేనే నాకు తృప్తి ఉండేది. నాకు సమాధానం పడలే. మొదటి ప్రశ్న ఏమిటి అంటే, రాముడు ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అని. రామాయణం చాలా గొప్ప గ్రంథం. రాముడు మహాత్ముడు గొప్పవాడు చెబుతున్నారు కదా, రాముడు అసలు ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అని నాకు వచ్చిన ప్రశ్న. అంటే ఏమిటి? రాముడికి ఒక విషయం తెలుసు, తాను పూర్ణమైనటువంటి ధర్మస్వరూపము అని తెలుసు. ఎట్లా తెలుసు మనకి ఈ విషయం అంటే, జటాయువు లాంటి వాళ్లకు సద్గతినిచ్చేటప్పుడు ప్రమాణం చేసేటప్పుడు తనలో ఉండే ధర్మగుణం మీద ప్రమాణం చేస్తాడు. నేను ధర్మాత్ముని ఏదైతే ఇది జరగాలి అంటాడు. అంటే మనకు భగవంతుడు ఎంత ప్రధానమో ఆయనకు ధర్మం అంత ప్రధానం అన్నమాట. అందుకని తను పూర్ణమైన ధర్మాత్ముడనే సంగతి రాముడికి తెలుసు. అందుకే దశరథుడు వారి మొదటి కొడుకని తెలుసు. అయినప్పుడు తను పరిపాలన చేస్తే ప్రజలకు అందరికంటే కూడా ఇంకెవరు పరిపాలించినప్పటికంటే కూడా ఎక్కువ శ్రేయస్సు కూరుతుంది అని తనకు తెలుసు. అయినప్పుడు ఆ ధర్మం కోసం నిలబడి రాజ్యాన్ని పట్టాభిషేకం తనే తీసుకోకుండా అధర్మంగా 3వ తల్లికి దశరథుల వారు ఎక్కినటువంటి మాతకు తల ఒగ్గి అరణ్యాలకు వెళ్ళాడు. ఆయనకి ధర్మమేనా? ఇదే నాకు వచ్చిన ప్రశ్న. దశరథుల వారు ఇచ్చినటువంటి వరం అధర్మమైంది. రాజ్యారూఢుడైనటువంటి మొదటి కొడుకు ఉండగా 3వ కొడుక్కి రాజ్యం ఇస్తామంటాం అని చాలా అన్యాయం. 4వ కొడుక్కి ఇస్తామంటాం. అది ఆ వరం ఇవ్వడానికి గల కారణం ఆయన కలిగిన కామం మాత్రమే. కేవలం కామవశాన 4వ తల్లికి అధర్మంగా ఎక్కిన వరం కోసం తల ఒగ్గి తన అరణ్యాలకు వెళ్ళి తనకు ఒప్పుకున్నాడే. రాముడికి ధర్మం ఎట్ట తెలుసు? ఈ ప్రశ్నను గుర్తుకున్న 10 ఏళ్ళు తిరిగా. చివరకు గోదావరి జిల్లాలో అక్కడికి వెళ్ళి కోనసీమల పండితులందరూ కూర్చున్న సభలో కూడా అయ్యా దీనికి సమాధానం కావాల్సి వచ్చింది అన్న.
అంటే వారు ఏమన్నారంటే గాంధీజీ పితృవాక్య పాలన అనేది ప్రధానంగా తీసుకున్నాడు ఆయన అన్నారు. అది కనుక అయితే ఆ మాట పోయి కృష్ణుడికి చెప్పండి ఒకసారి అని చెప్పారు. అంటే తక్కిన ధర్మాలన్నిటికీ అంతే కూడా తండ్రి మాట కనుక అంత అధికమైతే మొట్టమొదటి దుర్మార్గుడు ప్రహ్లాదుడు. తండ్రి మాట కాదని హరినామస్మరణ చేస్తూ వచ్చాడు. తక్కిన అన్ని ధర్మాల కంటే పరమాత్మని కొలవటం కంటే కూడా తండ్రి మాట కనుక గొప్పది అయ్యేటట్టయితే ప్రహ్లాదుడు మొదటి దుర్మార్గుడు, మొదటి భక్తుడు వాడు. ఏమంటే మరి దీని సంగతి ఏం చెప్తారు? పైగా యుద్ధరంగంలో అర్జునుడికి వచ్చిన ప్రశ్న ఏమిటి? తండ్రుల వరస, తాపల వరస, గురువులు అయినటువంటి వాళ్ళంతా కురు సైన్యంలో ఉన్నారే, వీళ్ళందరినీ చంపడం ధర్మవత్త అవుతుందబ్బా అన్నారు. ఎంత అన్యాయం ఇది అన్నారు, ఘోరం అన్నారు. అంటే కృష్ణుడు చెప్పిన బోధయాటి ధర్మాధర్మాల ప్రశ్న వచ్చినప్పుడు ఈ వరతలు వాయురు ఇదేం పనికిరావబ్బాయి, యుద్ధం చేయడమేనన్న. కృష్ణుడు చెప్పిన మాట కనుక రైతు అయితే రాములు వారు ధర్మం పెట్టితే దగ్గరతో యుద్ధం మొదలు పెట్టాలి. మొదట నువ్వెవడరా నాకు అధికారం ఉన్న రాజ్యాన్ని కాదని 3వ 4వ వాడికి ఇవ్వడానికి, ఎవడు అర్థం వస్తాడో చూస్తాను, నేను రాజ్యం తీసుకుంటున్నానని చెప్పాలి. కాబట్టి కృష్ణుడు చెప్పింది ధర్మం అయితే రాముడు చేసింది అధర్మం అవుతోంది, రాముడు చేసింది ధర్మం అయితే కృష్ణుడు చెప్పింది అధర్మం అవుతోంది. తేల్చుకోండి ఒకసారి అని చెప్పా. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆ ప్రశ్న, కాకినాడలో నా ప్రసంగం పెట్టారు కొంతమంది పిల్లలు. ఆ రోజు సైక్లోన్ ఉండింది ఆ ఊళ్ళో. అందువల్ల జనాలు ఎక్కువ రాక 10 మందో 12 మంది వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడి నుంచో మాస్టర్ని రప్పించిన తర్వాత 10-12 మంది ఉంటే చిన్నపుచ్చినట్టు అవుతుంది అని పక్క ఏదో వాళ్ళందరినీ మళ్ళేసుకొచ్చారన్నమాట. బాబు మీరు రాండి, 10 మంది కనిపించకపోతే మాకు పరువు నష్టంగా ఉంటుంది అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా తీసుకొచ్చారు. వాళ్ళందరూ రిటైర్ అయిపోయి చాలా పెద్ద పెద్ద పండితులు అన్నమాట. అద్భుతంగా రామాయణమే అధ్యయనం చదువుకుంటమే వాళ్ళు సాధనగా పెట్టుకున్న వాళ్ళు, యోగాభ్యాసము ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు, లలితా సహస్రనామాన్ని అంతర్జ్ఞాపం వైజ్ఞాపం చేసుకునేటువంటి వాళ్ళు, వేదాంత గ్రంథాలు తీసుకుని ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు తీసుకుని వాటి వివరణలతో చర్చలు చేసుకునేవాళ్ళు, అట్లాంటి దిగ్ధంతులు లాంటి పండితులు రిటైర్ ఇళ్లలో కూర్చుని 24 గంటలు భగవత్ చింతనలో ఉంటూ అద్భుతమైన సద్గ్రంథాలు చదువుతుంటే పెద్ద అందరూ వచ్చి కూర్చున్నారు. నాకేం తెలుసు, మామూలుగా సంచలనం తీశాను, బాబా పదం అక్కడ పెట్టాను. నేను వెళ్ళిన చోటు వాళ్ళు బాబా భక్తులు కారు, అందుకని నేనే తీసేయలే పదం అక్కడ పెట్టి అగరత్తులు పెట్టేటప్పటికి వాళ్ళకి అత్తేం వేసి. భరద్వాజ్ అంటే ఎంత పెద్దవారో అనుకున్నాం వయస్సు, మనందరినీ గెలిచి ఎంత వేదాంత విషయం మాట్లాడతాడో, పాండిత్యం మాట్లాడతాడో, ఈయన శాస్త్ర చర్చకి దిగుతాడు కావచ్చు అనుకున్నాం. ఈయన చిరుడి సాయినాథుడు పదం పెట్టారు, 4 పెట్టకథలు 4 మహిమలు చెప్పి వెళ్ళిపోతాడు, ఈయన వేదాంతం ఏం మాట్లాడు అని వాళ్ళకి చాలా అసహ్యం వేసి. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే తెలిసిపోయింది, కప్పుల్లో ఆవనం పోసి మనందరూ ఎదురకుండా పెడితే ఎట్టా ఉందో అట్టా ఉంది. అప్పుడు ఎట్టాగబ్బాయి వీళ్ళతో మనం మాట్లాడేది నాకు అర్థం కాల. అప్పుడు ఏం చేశారంటే, మీలాంటి పండితులు నాకు దొరికేది చాలా కష్టం అండి, ఎక్కడన్నా పోయి నేను చెప్పే మాటలు చెప్పుకుంటాను, మొదట నాకు 2 సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలకి మీ దగ్గర నేర్చుకున్నాక అప్పుడు నేను చెప్పాల్సిన విషయం చెప్తాను అనేటప్పటికి ఒక ఆయనకి, పెద్ద ఆయనకి తృప్తి. ఇప్పుడు దారికి వచ్చాడు, వీడికి బుద్ధి వచ్చింది అనుకున్నాడు ఆయన. అరగోయా అన్నాడు. ఆహా, ఇహ నుంచి అడిగేవారికి చెప్పేవాడు లోకువ. నా మొదటి ప్రశ్న ఇది. మీరు రామాయణం ప్రీతిగా చదువుతున్నారని చెప్పారు ఇందా పరిచయం చేసేటప్పుడు. అయితే రాముడు ధర్మాత్ముడు కాదని నేను ఈ విధంగా అడుగుతున్నాను, మీకు రాముడు ధర్మాత్ముడు ఎట్టాగో చెప్పండి. పితృవాక్య పాలన అంటే ఇట్లా సరిపోదు. మీరు రాముడు ధర్మాత్ముడు అంటే కృష్ణుడు కాకుండా పోతున్నాడు, కృష్ణుడు అంటే రాముడు కాకుండా పోతున్నాడు, అసలు మీరు గ్రంథం తెరిచి ఎలా చదువుతున్నారు చెప్పనకి. పితృవాక్య పాలన అనే మాట సరిపోలే. 15 నిమిషాలు నిశ్శబ్దం. ఆ తర్వాత అన్నాడు, అట్టయితే మీరు ఏమనుకుంటున్నారో 2 ముక్కలు అనండి, దాని ఎక్కిద్దామన్నా. సరే, దాని అంత పక్కన పెట్టండి, కాసేపు ఆలోచించుకుంటూ ఉండండి, ఇంకో ప్రశ్న వేస్తాను. భగవద్గీత విషయం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక చోట ఏం చెప్పాడంటే, మోక్షయిష్యామి మా శుచః, దుఃఖపరవకు, మోక్షం నేను ఇస్తాను. మరొకటి ఏం చెప్తాడు, ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. ఒక నాలిక 2 నాలికలు ఆయనకి. ఒక చోట ఏమంటున్నాడు, నేను ఇస్తానంటున్నాడు మోక్షం. ఇంకొకటి ఏమంటున్నాడు, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలంటున్నాడు. మనమే ఉద్ధరించుకునే వారిపై ఆయనతో మనకేం సంబంధం? ఆయన ఇచ్చేటట్టయితే మనకేం అవసరం? రెండిట్లో ఏదో ఒకటి తేల్తాలి. ఇంతకీ కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకుంది ఏమిటండి అనేటప్పటికి మళ్ళా 15 నిమిషాలు ఇచ్చేద్దాం. ఒక ఆయన అన్నారు 5 నిమిషాలు పోయాక, అధికారి భేదం అండి అన్నారు. అధికారి భేదం అంటే ఎవరి సామర్థ్యానికి తగినటువంటి, ఎవరి సంస్కారానికి తగినటువంటిది వాడికి చెప్పటము అని అర్థం. అంటే అట్లాంటి సమాచారాన్ని నేను పరిపోవండి,
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మీరు చెప్పిన సమాధానం చెప్పలేదు. దత్తావేదుల్లో హంసపాదులు పెట్టి పైన మార్చి రెజిమెంట్లు మార్కినట్టు ఏం ప్రయత్నం చేయొద్దు. మోక్షం అనేది భగవంతుడు ఇచ్చేదా, మనం పొందేదా, తేల్చండి ఒకటే సంగతి. అందులో ఏది రైతైనా రెండోది తప్పు, కృష్ణుడు తప్పు అని ప్రశ్న వేసేటప్పటికి మళ్ళా 15 నిమిషాలు నిశ్శబ్దమైంది. అప్పుడు చివరికి అన్నాడు, ఇట్లా కాదండి, మీరు ఏదన్నా అనండి, 4 మాటలు దాని మీద చర్చిద్దామని. అంతే అప్పుడు దారికి వచ్చారు. మరి నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పా. ఏమండి, ఇంత పెద్దలు మీరు ఇంత పెద్ద గ్రంథాలు చదువుకుని ఇంత కాలంగా పెద్ద పెద్ద పండితులుగా ఉన్నారు, ఏదైనా చెప్పండి అంటే అడగవయ్యా అనే స్థితిలో ఉన్నారు మీరు. నేను కొన్ని నోరు విప్పి చెప్పబోయేటువంటి విషయం మీరు తలవంచుకుని వింటాం